దేవుని వాక్యంలో నుండి ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయం 33వ అధ్యాయము 12వ వచనాన్ని మరలా మనం అందరం కలిసి చదువుకుందాం. బెన్యామీను గురించి ఇట్లా నేను బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించును, దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును, ఆయన భుజముల మధ్య అతడు నివసించును. ఫుట్నోట్లో ఏముందంటే భుజముల మీద ఆయన నివసించను. చదవబడిన లేఖన భాగమును దేవాదేవుడు దీవించి మన వినికిడిలో మనతో మాట్లాడి మనల్ని బలపరచును గాక. మరలా మనం బెన్యామీను యొక్క గోత్రములో కొన్ని సంగతులు, వారు దైవికమైనటువంటి లక్షణములు దేవుని వాక్యంలో నుండి మనం చూద్దాం. ఇక్కడ ఒక మాట చెప్తూ వస్తున్నాడు, ఆయన భుజముల మధ్య అతడు నివసించును. అంటే భుజముల మీద ఆయన నివసించును, అతని భుజముల మీద. ఇక్కడ ప్రభు అయినటువంటి దేవుడు స్థానమును మార్చాడు కదా. ఏమని మార్చాడు? స్థానమును మార్చాడు. దేవుని అంగీకరించిన ఏ జనమన్నా కానీ ఎవరైనా కానీ సాత్వికమైన మనసుతో ప్రభువును అంగీకరిస్తే వారిని కరుణించువాడు ఆయన. అందుకనే మనం ఉదయం చూసుకుంటూ వచ్చిన భాగాల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి భాగాలు, ఫిలిప్పీ పత్రిక 1:18 అనుకుంటాను, 22లోను 21, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభం. ఇప్పుడు ఏంది లాభం, ఏమి నష్టం? ఏమి లాభము, ఏమి నష్టం? నాకు తెలిసినంత వరకు రెండు లాభమే. బతికుంటే దేవుని కొరకు, చనిపోతే ప్రభుతో ఉంటాం కదా. ఆ మాట చెప్పాడు ఆయన. క్రీస్తుని సంపాదించుకున్న తర్వాత తన జీవితంలో బ్రతికితే ప్రభు కొరకే బతకాలనేటువంటి కఠినమైనటువంటి నిర్ణయం, ఒక తీర్మానం చేసుకున్నాడు. అనేకులకి ఆ భక్తుడు మాదిరి అయ్యాడు. కారణం ఏమంటే దేవుని భుజముల మీద కూర్చోబెట్టుకున్నాడు. ఏమన్నాడు? నా మాట విని వాటి ప్రకారం చేయవాడు జయించువాడిని నా సింహాసనం మీద కూర్చుండబెట్టేది. అంటే ఆయన సింహాసనం మీద కూర్చుండబెట్టినంటే అర్థమేమి? ఆయన మీదే కూర్చుండబెట్టుకుంటాడని. మరి ఎంతమందిని కూర్చోబెట్టుకుంటాడు? ఎంతమందిని కూర్చోబెట్టుకుంటాడు? ఉదాహరణకి ఆయన చెయ్యి ఎంత పెద్దగా ఉందంటే ఆకాశ విశాలమంతా ఉందంట. అంటే ఆకాశమును జ్ఞానతో కొలుస్తాడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో రాయబడింది. ఈ ఆకాశం ఎంతవరకు ఉందనేటువంటిది ఇంతవరకు కూడా ఏ మానవుడు చెప్పలే. కేవలం మనం ఒక పాలపుంత దాంట్లోనే, ఒక గెలాక్సీలోనే మనము ఉన్నాం. మరి ఎన్ని ఉన్నాయో మనం చూసింది కొంత, చూసేది ఇంకా పెద్దది కదా. మామూలుగా అన్ని కళ్ళు అయిపోయిన తర్వాత శతస్కోప్ అని పెద్ద కన్నుతో కూడా చూస్తున్నారు. ఆ కంటికి కూడా కనబడడం. అంటే ఆయన చెయ్యి ఎంత పెద్దదో. ఇంకా ఉదాహరణ చెప్పాలంటే ఈ భూమి నుండి ఆకాశం నల్లగా ఉంది కదా, నీలపంచు, అక్కడికి వెళ్ళడానికి
1800 కోట్ల సంవత్సరాలు అవుతుందంట మానవుడికి. ఒక్కసారి ఒక ఫ్లైట్తో 500 మైళ్ళు వేగంతో కూడా వెళ్ళిన 1800 కోట్ల సంవత్సరాలు. ఇప్పుడు అక్కడ ఆకాశమైన సింహాసనం, భూమి మనము ఆయన పాదాలు దాటిపోవడానికే 1800 కోట్ల సంవత్సరాలు అయితే మన ఆయుష్ ఎంత? కాబట్టి మనమందరం కూడా ఆయన మీద కూర్చోబెట్టుకుంటాడని దీని అర్థం కదా. నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చున్న ప్రకారముగా కదా, జయించువాడు నాతోనూ నా సింహాసనం మీద కూర్చుండనిత్తును అన్నాడు. ఇప్పుడు అందరికీ ఆయన సింహాసనం మీద కూర్చుని ఆధిక్యత ఇస్తే ఒక ఆయనకు మాత్రం ప్రత్యేకమైన ఆధిక్యత కలిగి, ఎవరైనా అపోస్తలుడైన పౌలు యెహోవాకు ప్రియుడైనాడు. అందుకని అక్కడ ఆయన మోషే ఆశీర్వదించేటప్పుడు బెంజమిన్ గురించి అతడు అతని భుజముల మధ్య నివసించును, దినమెల్లా దేవుడు అతనికి ఆశ్రయముగా ఉండును. అంటే ఎక్కడున్నాడని? బెంజమిన్ ఎక్కడున్నాడు ఇప్పుడు? దేవుని భుజం పైన ఉన్నాడు. ఎవరిని ఎక్కించుకుంటారు భుజం పైన? కొడుకు బిడ్డనే? కొడుకు పిల్లనే? బిడ్డ పిల్లనే? ఎంత ఆధిక్యత కదా కదా. ఎందుకు చెప్పినారు ఆ మాట? కానీ నాకు తెలిసినంత వరకు ఇద్దరు సమానమే, ఎవరిని తక్కువ చేసేదానికి లేదు. కానీ ఎందుకు ఆ మాట వాడారు? దానివలన కొన్ని డౌట్లు ఏంటంటే, ఆడపిల్ల చదువుకోకూడదు, ఒకరింటికి ఇచ్చే పోయేదాను, నువ్వుకేందుకు చదువు కదా, చాలా చిన్నగా మాట్లాడతారు. ఏదేమైనప్పటికీ దేవుణ్ణి ప్రేమించడం ద్వారా, సేవించడం ద్వారా, ప్రభు కొరకు బ్రతికి ప్రభు కొరకు చనిపోవడం ద్వారా కలిగేటువంటి గొప్ప ఆశీర్వాదం ఏంటంటే ఆయనతో కూర్చుంటాం. ఇంకా గొప్ప పరిచయం చేసిన వాళ్ళు ఆయన భుజముల మధ్య కూర్చుంటారు. ఎన్ని లక్షల మంది చనిపోయినా, ఎన్ని కోట్ల మంది ప్రభు దగ్గరికి వెళ్ళిన అందరూ ఆయన ఒడిలో కూర్చుంటాం. ఇది ఆధిక్యత. ఇప్పుడు రెండవదిగా చూస్తే దేవుని వాక్యంలో ఒక మాట చెప్పాడు ఆయన. అపొస్తలుడైన పౌలు 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకునండి. ఇది ఎవరైనా చెప్పగలరా? ఎవరికైనా ఆ సామర్థ్యత ఉందా? ఎవరికైనా సవాల్తో కూడిన మాటది. నేను క్రీస్తును పోలి నడుచుకున్నా. క్రీస్తులో మనం ఏ లోపాన్ని చూడలేం, ఆయనలో ఏం కనపడదంట? యాకోబు పత్రిక 1:17 చదవండి. ఆయనలో ఏం కనపడదు అక్కడ రాయబడింది. శ్రేష్టమైన ప్రతి ఈవియు అది గమనించండి, అది మనకు ప్రాముఖ్యమైనది. ఆయన యందు ఏ చంచలత్వమైనను, చంచలత్వం అంటే ఏంది? నిలకడలేని జీవితం, అంతే కదా. కానీ అబ్బా మీరు ఎట్లా చెప్తే అట్లనేది, మళ్ళీ వెనక వచ్చిన తర్వాత అనేది ఏమంటావు కొన్నిసార్లు, ఇదే కుక్క బుద్ధి కదా. దేవునిలో అట్లాంటిది ఏమీ లేదు, చంచలత్వం లేదు ఆయనకి. చంచలుడు ఒక చోట ఉన్నాడు, తిరుగుతూనే ఉంటాడు, నెమ్మది లేనివాడు, స్థిరము లేనివాడు. అయితే దేవునిలో ఏం కనపడదు? ఏ చంచలత్వము లేదు.
మనకి ఎన్ని చంచలత్వ గుణాలు, ఆలోచనలు, తలంపులు విరోధమైనటువంటి ఉంటాయి. తర్వాత అక్కడ రాయబడింది, గమనాగమనం వల్ల కలిగిన ఏ ఛాయ అంటే ఏంది, నీడ, ఏ నీడ కూడా ఆయనలో కనపడదు, ఆ జాడే కనపడదు. మరి ఇప్పుడు పౌల్లో ఏం కనపడాలా చెప్పండి? ఏం కనపడాలా? ఏం కనపడింటుంది? ఎప్పుడైతే ఒకప్పుడు రక్షించబడక మునుపు తన విద్య, తన జ్ఞానము, తన హోదా, తన యొక్క స్థితి ఎంతో గొప్పగా ఉంది, అది చాలా ఆశ్చర్యమే. ఆయన చూడగానే అందరూ గౌరవించేవాళ్ళు, యాజకులు, ప్రధాన యాజకులు, రాజులు, న్యాయాధిపతులు కదా, అధిపతులు గౌరవించేవాళ్ళు. ఎప్పుడైతే క్రీస్తు నిమిత్తము పెంటగా ఎంచాడో ఏమైనాడు? సామాన్యుడైపోయినాడు. తనకున్నటువంటి డిగ్రీలు, తనకున్నటువంటి ఆధిక్యతలు, తనకున్నటువంటి గొప్ప గొప్పవన్నీ కూడా క్రీస్తు కొరకు నష్టము చేసుకున్నాడు. అంటే నాకు తెలిసినంత వరకు క్రీస్తుని ఎప్పుడైతే ఎరిగాడో తన జీవితాన్ని త్యాగం చేసినాడు అని. ఏం చేసినాడు? త్యాగం. ఒక తీవ్రమైనటువంటి తీర్మానం, త్యాగం చేసినాడు. ఈనాడు దేవుని బిడ్డలు కావాల్సింది ఎలాంటి వాళ్ళు అంటే త్యాగం తెగించిన వాళ్ళు కావాలా. దేవుని కొరకు తెగించాల. బ్రతుకుట క్రీస్తు అంటే ఏంది? తెగించడం కదా. తాడో పేడో తేల్చుకొనే వెళ్ళాల. వచ్చినాం ప్రభు ప్రేమను బట్టి, ప్రభు రక్షించిన దాన్ని బట్టి ఇప్పుడు మనోనేత్రాలు వెలిగింపబడ్డాయి, పరిశుద్ధపరచబడ్డాం. ఇప్పుడు ఏదో ఒకటి తేల్చుకోవాలి మనం. వచ్చి ఊగిపోతే లాభంలే కదా, తేల్చుకోవాలా. ఎట్లా తేల్చుకోవాలా? ఏ విధంగా తేల్చుకోవాలా? బ్రతికితే ప్రభువే, చనిపోతే ప్రభువే. అతసాక్షిగా చేయబడ్డామనుకో చరిత్రలో నిలబడతాం, ఇంకా గొప్ప సంగతి అది. క్రీస్తు కొరకు శ్రమలు అనుభవించినామనుకో అది మహిమ. ఇవన్నీ కూడా మన జీవితాలలో మనం ఎరగాలి. ఇప్పుడు పౌలు క్రీస్తు వలె జీవించాడు, క్రీస్తును పోలి జీవించాడు, క్రీస్తు వలె మాదిరికరంగా బ్రతికాడు, క్రీస్తు వలె శ్రమను అనుభవించాడు. నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను అని సవాలుతో కూడి చెప్పాడు. మన జీవితాల్లో కూడా మనం కూడా క్రీస్తును పోలి నడుచుకుంటే కోపం ఉండదు, క్రీస్తును పోలి నడుచుకుంటే అసూయ ఉండదు, క్రీస్తును పోలి నడుచుకుంటే ఏముండదు చెప్పండి? ఏముండదు? మీకు తెలిసింది చెప్పండి. ఏముండదు? ఈ లోక ఆశలేమీ ఉండవు. ఈ లోకంలో యేసుప్రభు చూపించిందే లేదా? వచ్చి ఏం చూపించింది? శరీరాశ, నేత్రాశ, జీవపు దమ్ము. అంటే ఏమి? ఈ లోకంలో ఘనతలు, ప్రఖ్యాతులు, పేరులు ఇవి క్రీస్తులు ఎక్కుంటే ఇవి పనికి రావు. అందుకనే శత్రు మనల్ని మోసగిస్తాడు. అవన్నిటి నుండి తెగించి ఆయన క్రీస్తు వలె బ్రతికాడు. ఇది రెండవ భాగాన్ని మనం చూస్తాం. ఇక మూడో భాగంలో ఏమన్నాడు తెలుసా? రోమపత్రిక 14 అధ్యాయంలో ఏమన్నాడు? చదవండి. 14 అధ్యాయంలో ఇంకా కొంచెం ఘాటుగా చెప్పాడు. తన జీవితంలో దేవుని పిల్లలు అంత రోషంగా బతకాలి. మరి శత్రువు ఏం చేస్తాడు తెలుసా? రోషంగా బతికేటప్పుడు వాళ్ళు ఎట్లా పడిపోయినారు, వీళ్ళు ఎట్లా పడిపోయినారు, పలానా మందిరం వాళ్ళు ఇట్లా ఎట్లా గొడవలు అవుతున్నాయి, ఏం రాజకీయాలు జరుగుతున్నాయి, ఇవి చూపిస్తాడు వాడు. కారణం ఏంటంటే ఎవడు పరిశుద్ధుడు ఉన్నాడు, నువ్వు ఉండొద్దని. కనుక దేవుని బిడ్డలమైనటువంటి మనము చాలా జాగ్రత్తగా జీవించాలా. శత్రువు మనల్ని మోసగుంచకుండా చాలా జాగ్రత్తగా ఉండాలా. 14 అధ్యాయం 9వ వచనం 7వ వచనం నుండి, మనలో ఎవడు తన కోసమే బ్రతుకుడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభు కోసమే బతుకుచున్నాం, చనిపోయినను
ప్రభు కోసమే చనిపోతున్నాం. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువారమై ఉన్నాము. చూడండి, బ్రతికినా సచ్చినా ఎవరు వారమంట మనం కదా. మనమేసుని వారలము, తన వారిగానే ఉందుము. మనమేసుని వారలము, తన వారిగానే ఉందుము. మన జీవితంలో ఆయన వారుగానే ఉంటాం, ఆయన వారుగానే చేస్తాం. మనం బ్రతికినను సచ్చినను ఎవరు వారమంట? ప్రభువారు. ఇది మనం గుర్తుపెట్టుకున్నాను ఎప్పటికీ. ఇంకా ఘాటు చెప్పాడు, మనం బ్రతికినా ప్రభు కొరకే, చచ్చిపోయినా ప్రభు కొరకే. సచ్చినా బతికినా మనం ఎవరు వారం? ప్రభువారు. అది మనం ఎరగాల. ఇది మన జీవితంలో ఎప్పుడైతే నేర్చుకుంటామో అది చాలా మనోహరమైనది. ఇంకా లాస్ట్లో 2 కొరింథీ పత్రికలో పౌలు అపోస్తలుడు 4వ అధ్యాయంలో చెప్తాడు కదా, ఇప్పుడే నేను పానార్పణముగా పోయబడుచున్నాను అన్నాడు. ఏమంటున్నాడు? పానార్పణం అంటే ఏమి చెప్పండి? పానార్పణము. ఇంత గొప్ప సేవ చేసిన ఈ బెంజమేను ఏమైపోయినాడు లాస్ట్ కంటే? క్రీస్తు కొరకు పానార్పణముగా చేయబడ్డాడంట. పానార్పణం అంటే ఏంది? ఒక పశువుని తీసుకొచ్చి దేవుని నామములో బలి చేసి ఆ చర్మాన్ని ఒలిచి దాంట్లో సరైనటువంటి ఉన్నాయా లేదని చూసి ఏ డాగు కానీ మచ్చ కానీ ఎక్కడే కానీ ఏ లోపము కనపడకపోతే కీలు విడదీసి దాని పేగులు మాంసం అన్నిటినీ ఎక్కడికి పెట్టాలో అక్కడ పెట్టి కట్టెల మీద పేర్చి నిప్పు అంటిస్తారు. అది బాగా కాలేటప్పుడు ద్రాక్షరసాన్ని తీసుకొచ్చి పోస్తారు. అప్పుడు ఏమవుతుందంటే ఉన్న పాటన ఆవిరి పెద్ద మంట వల్లే పైకి లేచిపోతుంది. దుమ్ము ధూళితో దాన్ని ఏమంటారు, అక్కడ కాల్చినటువంటి ఆవపు బుడిదితో పాటు పైకి లేచిపోతుంది. కొంత పోయిన తర్వాత ఏం కనపడుతుందా? కనపడదు. అట్లా దానికి పోల్చుకున్నాడు ఆయన. ఏమన్నాడంటే, నేను ఇప్పుడే పానార్పణము పోయబడుచున్నా. నా జీవితం ఇది ముగింపు. కాబట్టి 4 సంగతులు మన జీవితంలో నిలకడగలిగి ఉండాలి. తర్వాత చూస్తే దేవుని వాక్యంలో పాత నిబంధనలో ఇంకో ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆయన గురించి కొన్ని సంగతులు మనం నేర్చుకుందాం. ఆయనలో ప్రభువైన యేసుక్రీస్తు కనపడతాడు. చూడండి, రండి దేవుని వాక్యంలో నుండి 1 సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 2వ వచనం. 1 సమూయేలు గ్రంథము 13వ అధ్యాయం 2వ వచనం. ఎవరు కనపడుతున్నారు ఇక్కడ? యోనాతాను కనపడుతున్నాడు. బెన్యామీనుడైనటువంటి యోనాతాను వద్ద. ఈయన ఏమన్నాడంటే, ఫిలిస్తీన్ల దండును మనం లేపేయాలనుకుంటే ఇంతమంది అవసరమా అన్నాడు. ఇది చాలా సవాల్తో కూడిన జీవితం. చూడండి ఎంత రోషమో చూడు ఈ వ్యక్తికి. ఇంతమంది అవసరమా అని అన్నాడు. అని పనివాన్ని తీసుకొని ఒక్కడే వెళ్ళాడంట. ఏంటికి? యుద్ధానికి. ఎంత వీరుడో ఈ మహనీయుడు కదా. అంటే దీని అర్థం ఏం మాట్లాడుతుందంటే, మన సొంత బలము చేత కానీ మనకున్న శక్తి చేత కానీ మనం ఏమీ చేయలేని వారం. నేను పూర్తిగా దేవుని మీద ఆధారపడి జీవిస్తున్నాననే దానికి ఈ మాట సంకేతం. పూర్తిగా 14వ అధ్యాయము 6వ వచనంలో చదవండి. యోనాతాను చూడండి ఏమని చెప్తున్నాడు? యెహోవాకు ఏమైనా అడ్డమా? దేవునికి అసాధ్యమైంది ఏముంది అని చెప్తున్నాడు ఆయన. మన సొంత శక్తి చేత మనం ఏమీ చేయలేము. వాళ్ళ నాయన పెట్టినటువంటి షరతుల వలన
ఏం కాలేదు. యోనాతాను ఫిలిస్తీన్లు ఓడించాడండి, ఒక్కడే ఒక పనివాడిని తీసుకుని వెళ్ళి. ఎంత బలాఢ్యుడు అంటే దీని అర్థం ఏంటంటే, మనము మన సొంత శక్తి చేత ఎప్పుడు కూడా మన సొంత శక్తి మీద ఆధారపడకూడదు. ఎవరి మీద ఆధారపడాలా? దేవుని మీద ఆధారపడాలి. యోనాతాను దేవుని మీద ఆధారపడినటువంటి వ్యక్తి. దేవుని వాక్యంలో అక్కడక్కడ చూస్తాం మనం, లేఖనాల్లో దేవుడే చెప్పాడు కదా. ఏం చెప్పినాడు దేవుడు? నిర్గమకాండం 14:14 చదవండి. యెహోవా మీ పక్షమున యుద్ధం చేయను, మీరు ఊరికే నిలిచి చూడుడి కదా. ఊరికనే ఎవరితో యుద్ధం చేశాడంట? ఐగుప్తీలతో యుద్ధం చేశాడు. ఆయన చెప్పాడు. వాళ్ళు ఏమన్నారంటే, ఇంకా ఇశ్రాయేలు ప్రజలు సముద్రం దగ్గర చిక్కుకొని పోయినారు, వాళ్ళ దేవుడు వారిని చేయిడ్చి పెట్టాడని చెప్పేసి ఏలం చేశారు. చేస్తే ఏమన్నాడు తెలుసా మోషే? ఈనాడు చూసే ఐగుప్తీలు ఇంక ఎన్నడూ మీరు చూడరు, యెహోవా మీ పక్షముగా నాడు యుద్ధం చేస్తాడని చెప్పి. అది నాన్న వాళ్ళే చెప్పారు, యెహోవా వారి పక్షంగా మనతో యుద్ధం చేస్తున్నాడు రాజా, పారిపోదాం రండి. నేను ఇప్పుడు చెప్తున్నాను కదా, బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు యుద్ధము, ఇరాన్ యుద్ధం జరుగుతుంది, అమెరికా పక్కకి వెళ్ళిపోతుంది, అదే దైవ వాక్యం. తర్వాత ఇశ్రాయేల్ దేశం ఒక్కటే నిలబడుతుంది, అన్ని దేశాలు ఆ దేశం మీద పడతాయి. అప్పుడు దేవుడు ఒక్కడే వారి పక్షంగా నిలబడి యుద్ధం చేస్తాడు. వాటి సామాగ్రిని స్వాధీనపరచుకోవడానికి వాళ్ళకి 7 సంవత్సరాలు పడతాయి. ఈ సమయంలో, ఈ గొడవల సమయంలో 3వ మందిరం కట్టి కడబూరం ఊదబడి ప్రభు దగ్గరకు దేవుని బిడ్డలందరూ ఎత్తబడతారు. కాబట్టి ఇశ్రాయేలును కాపాడే దేవుడు కొనకడు, నిద్రపోడు, తన ప్రజల పక్షంగా యుద్ధం చేస్తాడు, తన ప్రజల పక్షంగా నిలబడతాడు. ఈనాడు మనతో నిలబడిన దేవుడు ఆనాడు వాళ్ళతో నిలబడ్డాడు, ఆనాడు వాళ్ళతో నిలబడిన దేవుడు ఈనాడు మనతో ఉన్నాడు. కాబట్టి మనం చేయగలిగింది ఏంటంటే దేవుని మీద ఆధారపడాలి. మన సొంత శక్తి మీద, మన సొంత బలం మీద, మన డబ్బు మీద, మన జ్ఞానం మీద ఏది ఆధారపడకూడదు. యెహోవాకు అడ్డమా అన్నాడు యోనాతాను. కాబట్టి మన జీవితంలో కేవలం దేవుని మీదే ఆధారపడాలి. హిజ్కియా కాలంలో సన్హెరీబు ఏం చేసినాడు? యుద్ధానికి వచ్చాడు. ఏం చెప్పినాడు? మీరు హిజ్కియాను నమ్ముకుంటే ఏమవుతారు? నష్టపోతారు. అయితే దేవుడు ఏం చేసినాడు? వారి పక్షంగా యుద్ధం చేశాడు. ఆ తర్వాత యెహోషాపాతు కాలంలో కూడా ఏం చేసినాడు? యుద్ధం చేశాడు. సరే, ఇవన్నీ సంగతులు మనం చూస్తాం. దేవుడు అన్ని కాలంలోనూ దేవుని ప్రజల పక్షంగా నిలబడతాడు. కారణం ఏంటంటే మనం దేవుని మీద ఆధారపడాలి. రెండవదిగా మనము ప్రతి విషయంలో దేవునికి అప్పగించుకోవాలి. చదవండి సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5, 6 వచనాలు త్వరగా. నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకోవద్దు, నీ పూర్ణ హృదయంతో. బాగా వినండి, ఎవరి మీద నమ్మకం ఉంచాలంట? దేవుని మీద నమ్మకం ఉంచాలి. నీ సొంత బుద్ధి, నీ బుద్ధికి నచ్చినట్టుగా నువ్వు కానీ బతికితే నీ కుటుంబంలో నెమ్మది ఉండదు, నీకు నెమ్మది ఉండదు, నీ జీవితంలో నెమ్మది ఉండదు. నువ్వేది సంపాదించుకోలేవు, నువ్వేది సాధించలేవు, ఎక్కడ ముందు పడలేవు. అందుకని అక్కడ రాయబడింది, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకునము. అప్పుడు ఆయన నీ త్రోవలను ఏం చేస్తాడంట? సరళం. వింటున్నారా? త్రోవలు ఏం చేస్తాడు అంటే ఏదైనా కానీ నీకు సక్సెస్ అవుతావు. నువ్వు సక్సెస్ కావాలంటే నువ్వు దేవునికి అప్పగించుకోవాలి. మీకు కొన్ని సంగతులు చెప్తాను. కొంతమంది కొన్ని చోట్ల ఒక చోట నేను సేవ చేస్తా ఉంటే ఒక
సంఘ పెద్ద నా మీదకి విరోధి అయినాడు. ఎట్లా విరోధి అయినాడంటే, ఆయనకు సాక్ష్యం లేదు, సంఘంలో ఏమి లేదు, సాక్ష్యం లేదు. సాక్ష్యం లేకుంటే అంతవరకు సంఘాన్ని నడిపించుకుంటూ వచ్చినాడు. ఇప్పుడు సేవకుడు వచ్చిన తర్వాత వాళ్ళు అన్నారు, ఆయనకు సాక్ష్యం లేదన్నా, మీరే చెప్పండి, ఆయనతో చెప్పేద్దు వాక్యం అన్నారు. ఇంకీళ్ళు మళ్ళీ మంచి తెలివిపరులు, ఏడిరికి వెళ్ళి అడిగిస్తారు సేవకులు కదా అని అంటే, నేనుండి వచ్చినదే కొత్తగా, నేను మళ్ళీ ఆయన క్రమశిక్షణ అవన్నీ చెప్తే సమస్యలు వస్తాయి, కొంతకాలం వేడి చేద్దామని చెప్పినాను. తర్వాత కొంతకాలం వేడి చేసినాము, ఒక 6 నెలలు 7 నెలల తర్వాత మరలా, అన్నా మీకు ఏమి ఇబ్బంది లేదన్నా, మీరు ఖచ్చితంగా చెప్పాలన్నా, సేవకుడు చెప్పుకుంటే ఎవరు చెప్తారన్నా, మేము చెప్పలేకనే నీతో చెప్పమంటున్నాం అన్న. సరేలేనే అని చెప్పేసి బైబిల్ స్టడీ నేను తీసుకున్నాను. ఆయనకు మండింది, ఆయనకు బోధ పిచ్చి. ఏం చెప్తాడంటే, ఆయన బోధ కూడా నేను చాలా ధ్యానించినాను అంటాడు. తర్వాత ఆ దినాలలో మేము అక్కడ పోయింటే అక్కడ ఒక పుస్తకం పోగొట్టిపోయింది, అయితే ప్రార్థన చేసినాను, అది దొరికింది అని చెప్తాడు. చదివింది ఒకటి, చెప్పేది ఒకటి అనమాట. అట్లా అనమాట. చాలా సంగతులు చెప్పాలనుకున్నా, టైం అయిపోయింది, అందుకని క్లుప్తంగా ముగిస్తున్నానని చెప్తాడు. ఇంకా ఈ పరిస్థితులన్నీ చూసి సంఘానికి ఏం చేయాలో అర్థం కాలే. సరే బ్రదర్, మరి కొంతకాలం మీరు సంఘ ప్రార్థన కూడా తీసుకుందరు, బైబిల్ స్టడీ మేము తీసుకుంటామని చెప్పినాను. ఆయనకు కోపం వచ్చింది. కోపం వచ్చి ఇంకా చిన్నగా చేసినాడు అనమాట. ఇంటింటికి తిరిగేది, ఇంటింటికి తిరిగి, సేవకుడేం పర్లేదు అనుకో, పాటలు గిట్ల వాక్యం కూడా బాగానే చెప్తాడు అనుకో కానీ గూని ఉంది అని. మంచోడు కాదంట, నేను కనుక్కున్నాను. ఎబ్రోనికి వాళ్ళ ఊరు నుండి పలానా వాళ్ళు వచ్చినారంట, నేను కనుక్కున్నాను, మంచోడు కాదంట, యవనస్తుడు కదా, పాపంలో జీవించినాడని చెప్పినారు మాకు, కొంచెం ఒక కన్ను కనిపెట్టుండండి ఆయన్ని. ఇట్లా స్టార్ట్ చేసినాడు. ఇంక ఈ పోరాటాలు స్టార్ట్ అయ్యి చివరికి ఆట వరకు వచ్చినాయంటే, ఎబ్రోన్కి వచ్చి లెటర్ పెట్టినారు. ఎబ్రోన్కి లెటర్ పెడితే వాళ్ళు లెటర్ తీసుకోలే, వెనక్కి పంపించేసినారు. మీ కాడ ఏ సేవకుడు ఉండడు, ఆయన ఉన్నాడు కాబట్టి గ్రేట్ అన్నారు వాళ్ళు. కాబట్టి ఇంకో సేవకుని పంపడం ఎందుకు వృధా అని చెప్పి వాళ్ళు చెప్పినారు. చెప్పిన తర్వాత ఏం జరిగిందంటే, ఎట్లన్నా కానీ ఈ మనిషిని కొట్టేయాలనేటువంటి ప్లాన్ వేసినాడు. ఎట్లన్నా కానీ మంచిని కొట్టేయాలని చెప్పి ఒక చోట ఆదివారం రోజున కొంచెం వాళ్ళకి డబ్బులు ఇచ్చి వచ్చినాడు. అంతవరకు పాపం డబ్బులన్నీ జేబులు పెట్టుకున్నాడు, ఆయనదే అంత అధికారం. ఆ డబ్బులు ఇప్పుడు అడిగితే సమస్య కదా, ఆ డబ్బులు ఇచ్చి వచ్చినాడు కొట్టాలని. చెప్పేసినాడు. అది రోజు ఆదివారం ఆరాధన అయిపోయింది, వాక్యం అయిపోయింది. పోయి ఇంట్లో ఖాళీగా ఉంటే వాక్యం ధ్యానం చేసుకుంటున్నాను. ఆ సమయంలో ఏడుచుకుంటూ వచ్చింది, అన్న చనిపోయినాడని. అన్న చనిపోయినాడండి. ఎట్లా చనిపోయినాడు అక్క అంటే, నేను పొద్దున వద్దంటే కూడా పోయినాడన్నా. ఎందుకు పోయినాడక్క అంటే, నిన్ను కొట్టాలని చెప్పి కొంతమందికి డబ్బులు ఇచ్చి తీసుకురావడానికి పోయినాడన్న. వచ్చేటప్పుడు రైలు గేట్లు వేసినారు, పైన గద్ద పాము పట్టుకుని పోతుందంట, ఇడిచిపెట్టిందన్న. అది వచ్చి ట్యాంక్ మీద పడి 3 కాట్లు వేసింటే అక్కడికక్కడ చచ్చిపోయినాడన్న. కాటేసి దిగిపోయిందన్న. ఎప్పుడన్నా కానీ మనం దేవుని పిల్లలమైనటువంటి మనం ఎవరు కీడు కోరొద్దు, ఎవరు నాశనం కోరొద్దు. దేవుడు మనం ఖచ్చితంగా జీవిస్తే దేవుడు మన పక్షంగా ఉంటాడు. కాబట్టి మన సొంత శక్తి మీద ఆధారపడద్దు. అందుకని అక్కడ ఏమన్నాడంటే, నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచము, తర్వాత నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారం. పెళ్ళైనా ఏదైనా దేవుడు ఏది తీసుకొస్తే ప్రభువా నువ్వు మాట్లాడు అంతే. అప్పుడు చూడు ఒకసారి దేవుని కార్యాలు నీ కనులారు చూస్తావు. ఒకడు రాత్రి పగలు నన్ను ఇబ్బంది పెట్టాలని చూశాడు, వాడు మంచానికే పరిమితి అయిపోయినాడు.
చాలామంది ఉన్నారు అట్లాంటివి దండి ఉండే నా జీవితంలో ఇప్పటికి కూడా. ఒక పెద్ద సేవుడు నన్ను ఎలగొట్టాలని రాత్రి పగులు తిప్పల పడినాడు, కేసులు పెట్టినాడు, రకరకాలు చేసిన, లాస్ట్కి ఆయనే పోయినాడు. వాళ్ళు అంటారు కొంతమంది, రే నాయన నువ్వు సామాన్యుడు కాదురా అంటారు. నువ్వు ఏదో పెద్ద రాజకీయం ఉంటుంది నీ కాడన. ఏది లేదు. తూ అంటే దా రాదు, తా అంటే తూ రాదు. మనకేముంటాయి రాజకీయాలు? వెనక్కి కూడా ఏంది లేదు. కాబట్టి దేవుని పిల్లలారా, మనం దేవుని అధికారమును ఒప్పుకున్నప్పుడు దేవుడు మన పక్షంగా యుద్ధము చేస్తాడు. ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి యోనాతాను తెలుసుకునే వాడు కనుక తన ప్రవర్తన అంతటి యందు దేవుని అధికారానికి ఒప్పుకున్నాడు. దేవుడిని ప్రాముఖ్యత ఇచ్చాడు. మనుషులు కట్టుబాటుల మధ్యలో నిలబడలేదు. తర్వాత చూడండి, యోనాతానులో ఇంకొక స్వభావం ఉంది. రండి, 18వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథం 1-3 వచనాలు చదవండి. 1 నుండి 2. బెన్యామీనులో ఉన్నటువంటిది. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయాను. యోనాతాను దావీదు తన ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించాను. ఇక్కడ మనసు ఒకటిగా అయింది. ఇద్దరు మనసు ఏమైందంట? ఒక మనసు అయింది. పరలోకం నుండి ప్రభు చూసినప్పుడు దావీదు మనసు ఏదో, యోనాతాను మనసు ఏదో ఆయనకి అర్థం కాలేదంట. అంటే వాళ్ళ మనసు రెండు ఒకటే. మనం ఇప్పుడు ఏం చెప్తుంటాం బయట విన్నప్పుడు, పొట్టలు కలుస్తున్నాయి కానీ మనసులు కలలేదన్నా. ఎవరన్నా ఆలింగనం చేసుకుంటాం అనుకన్నా అని ఇట్లా కలుసుకుంటారు. అన్నీ ఉత్త దొంగ ప్రేమలు అవి. ఏం కలుస్తాయంటే ఇవి కలవు, ఏడు కలుస్తాయి. పొట్ట కలుస్తుంది కానీ ఇది కలవదు, మనసు కలవదు. అంటే దాని అర్థం ఏంటంటే మీరు పైకే అట్లా చేస్తున్నారు కానీ లోపల విరోధ భావంతో ఉన్నారు. తర్వాత చూడండి, ఇంకొక మాట ఏంటంటే అక్కడే, ఆ దినమున అతని తండ్రి, ఇక్కడ ఒక మాట ప్రేమించినాడంట. ఎవరిని? దావీదుని ప్రేమించినాడంట. అసలు దావీదు సౌలుకి ఏమవుతాడు? అల్లుడవుతాడు కదా, అల్లుడే కదా ఇది. సరే, ఇంకా విడిచిపెడితే ఇంకో కొంచెం చూస్తే, దావీదు సౌలుకి శత్రువుని ఎవరైనా ప్రేమిస్తారా? ఇప్పుడు మనం కూడా తండ్రి అయిన దేవునికి ఎవరు చెప్పండి? దైవోగ్రతకు పాత్రలం కదా, పాపమును బట్టి. అలాగ దావీదు కూడా రాజు యొక్క ఉగ్రతకి పాత్రుడు. ఇప్పుడు ఏమవుతున్నాడు దావీదు? తండ్రి ఏమో ద్వేషిస్తున్నాడు దావీదుని, కొడుకు ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. అదే మన ప్రభువైన యేసుక్రీస్తు చేసినది. తండ్రి మన పాపను బట్టి, మన దోషమును బట్టి మనకు శిక్ష విధించాలి. కానీ కుమారుడైన యేసు ప్రభు వారు ఏం చేస్తున్నాడు చెప్పండి? ఏం చేస్తున్నాడు? ప్రేమించినాడు, క్షమించినాడు, స్నేహం చేసినాడు, మన దగ్గరకు వచ్చినాడు. బెంజమినులో దేవుడు చేసినటువంటి కార్యం కనుక తోటి విశ్వాసి పట్ల మాదిరికరమైన ప్రేమ ఉండాలి. ఇది రెండవది. తోటి విశ్వాసి పట్ల మాదిరికరమైనటువంటి ప్రేమ. ఏంది మాదిరికరమైన ప్రేమ? ఒక 3 మాటలు చెప్తా దేవుని వాక్యంలో నుండి. యేసు ప్రభు కూడా చెప్పాడు. ఆ మాట చెప్పిన తర్వాత 3 సంగతులు. యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనం. త్వరగా చదవాల. మీరు ఒకరినొకరు ప్రేమింపకునవలనని ఏమని చెప్పినాడంట? నేను మిమ్మల్ని ప్రేమించినాను కనుక మీరు కూడా నన్ను ప్రేమించు. తోటి విశ్వాసి పట్ల ప్రభు మనల్ని ఎట్లా ప్రేమించినాడో అదే ప్రేమతోనే ప్రేమించాలి. ఇది దేవుడు చెప్పినటువంటి మాట. ఇప్పుడు ఆ ప్రేమ ఎట్లుండాలనేటువంటి చెప్తా. గలతీ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. ఆ ప్రేమ ఎట్లుండాలా? త్వర చదవండి. బ్రదర్స్ వైపు చదవండి, గట్టిగా చదివే
మనగాళ్ళలో ఆదరణ కంటే మనగాడు ఇంకెవరు లేరా అనకూడదు కానీ కదా. స్త్రీలే చదువుతున్నారు కానీ మేము పురుషులమని చదువురా ఏందబ్బా. ఒకని భారమును ఒకడు భరించి బా. ఈ ప్రేమలో రెండవది దాగి ఉన్నది ఏంటంటే ఒకని భారములు ఒకరు. ఇప్పుడు ఉదాహరణకి మంచి అనుగుణం ఎడగనపడుతుంది, ఎడగనపడుతుంది. ఏమన్నాడంటే పెడుతుంటే తింటున్నాడు అంటే మన గుణం ఎడగనబడుతుంది అంటే మనం బయట ఎదుటి వాళ్ళు ఎదుట చూపేటువంటి ప్రేమను బట్టి కనపరచబడుతుంది అంతే. ఏరే వాళ్ళు పెట్టి టిఫిన్ తిందిరా అన్న అన్నారు అనుకో, 3 ప్లేట్లు ఫొట్ట పగిలితాడు తిని. తర్వాత ఇంకో పరి ఆ రోజు నాకు తినిపించినాడే నేను కూడా తినిపోలే. టీ తాగేటప్పుడు డబ్బులు ఇంటికి పోయేది, టిఫిన్కి ఏమో ఆయనతో పెట్టించినాం. టీ తాగేటప్పుడు ఇంకో కొంతమంది అతి తెలివితేటలు ఏం తెలుసా, వీళ్ళు పోయి డబ్బులు ఇచ్చిన తర్వాత నేను ఇస్తుంటేనే పోయి ఎంత భక్తి వదిలేది. నాకైతే తిక్కలేస్తుంది అటు వాళ్ళని చూసే. తినేదే అడక తినేది, మళ్ళీ దానికి ఒక కవరింగు. కోపం వచ్చేది నాకు అట్ట చేసే. ఇచ్చుండు కదన్నా నేను ఇస్తామనుకున్నాను, ఏంది లేదు లేకుంటే తసేళ్ళన్నా కానీ అదేళ్ళు ఇట్లా పట్టుకొని వచ్చేది. ఏదో అది బుద్ధి ఉండొద్దు. వాళ్ళు పెట్టించినప్పుడు తిన్నప్పుడు బుద్ధి ఉండొద్దు. ఆ మనస్సాక్షి ఎట్లా ఒప్పుకుంటుంది? ఆ పాత జీవితము ఉండేటోడు అదే పనే చేస్తాడు. కాబట్టి మనం కరిగిపోతూ ఇతరులు వెలిగించాలి. అది క్రైస్తవ జీవితం. నాది నా కాడే ఉండాలా, నా కాడిది ఎక్కడ పోకూడదు, ఎదుటివాంది మాత్రం నాకు రావాలా. వారి కష్టాల జీవితం మొరపెట్టదా దేవునికి? వారి రక్తాపరాధం కన్నీరు కార్చదా? అది నిలబడుతుందే? దేవునికి తెలిసి ఎప్పుడు పెట్టాలో పెడతాడు. ఏదో ఒకటి అట్టటాకు పెట్టినాడు అనుకో పోతావు, అన్నీ ఉడుచుకొని పోతాయి నువ్వెన్ని చేసినా. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనం ఒకరి కొరకు ఒకరు భారములు ఒకరు. ఈ చిన్న చిన్న విషయాలనే కాదు, ఆపదలు ఉన్న వాని దగ్గరికి వెళ్ళి సహాయం చేయాల. మా దగ్గర కొత్తగా ఒక అమ్మాయి మందిరానికి వచ్చేది, వాళ్ళ ఆయనకు హెచ్ఐవి ఉంది. ఎక్కడ పోయినా బాగాలేదు, మందిరానికి వచ్చాడు. మామూలు ఇక్కడాడు అనంతపురకాలు ఏదో హాస్పిటల్ ఉంది, దానికి సంబంధించింది బతనపల్లిన, అక్కడ పోయి తిప్పలు పడినారు. పక్కనే ఇంకో సహోదరులు ఉన్నారు, మన బిలివర్సే అన్నదమ్ములు ఇద్దరు. ఆయనకేమో తమ్ముడుని పలకరియాలనేటువంటిది ఆయనకుంది, ఈ అమ్మకేమో వాళ్ళని బలకరిస్తే వచ్చేదేమో, వాళ్ళని చూడగానే ఖర్చు మూతికి పెట్టుకొని నీళ్ళు ఇట్టు పోసేది పిల్లోలకి. నాకట్టే ముందు ఎమ్మకే రావాలనుకునేది. ఫస్ట్ ఎమ్మకే వచ్చిండే, ఎవరికన్నా రోగం ఉన్నోడు వచ్చి రక్తాన్ని నెత్తి మీద పోయిండ్రా నాయన ఎమ్మకి తొందరగా రాని అట్లానే వాడిని నేను. అంత కోపం ఏమొస్తుంది? అంత ద్వేషిస్తారా? మళ్ళీ పరిశుద్ధమైన తండ్రి నీ నామానికి వందనాలు, పాపగా ఉన్నప్పుడు నన్ను రక్షించుకున్నావు, నా కొరకు ప్రభువా, ప్రభువు కూడా కాదు ప్రభువా, నా కోసం బలైనవు, రక్తం కార్చినావు, ఇచ్చిన వాక్య భాగం బట్టి నీకే వందనాలు. శృతి ఆరాధన అదే వచ్చేది. మోగిని కంటే పరిశుద్ధమైన దేవా వేసినాములు ఏడుకున్నాను తండ్రి. మాటలు అయితే ఇంతలో మాట్లాడతారు. ఇంకా ఎవరు చెవులోనూ రక్తం కారాలి అట్లా మాట్లాడతారు వాళ్ళు. పాపం ఆయన అనుకోకుండా చచ్చిపోయినాడు. ఆయన అనింది, ముట్టుకుంటారో లేదన్నా మీరు ఏమన్నా అంత్యక్రియలు చేస్తారన్నా అని అడిగింది. చేస్తామంటే పక్కన ఉన్న వాళ్ళుకుంటారు, తాగద్దు. వాళ్ళు వచ్చిన బంధువులు దాయదులుకుంటారా? తాగాలంటే వాళ్ళ ప్రకారం చేస్తే బాగా కళ్ళు పెంట తెచ్చి పెడతారు, వాళ్ళ కాడ క్యాన్లు తెచ్చి పెడతారు, అక్కడ నాటు సరే ఎంత తెచ్చి పెడతారు. ఇంకా ఆ రోజు మేము చేసుకుంటామని చెప్పి చేసుకున్నారు. మేము ప్రార్థన చేసి వచ్చేసినాం. ఇప్పుడు తర్వాత ఇల్లు గడగాల, ఎప్పుడు దినాలు జరుగుతాయి కదా, ఇల్లు గడగాల. ఇంటి గడగనికి రాలే, ఊరు రాలేదు.
అన్న ఎవరు రాలేదని మా విశ్వాసులు నాకు ఫోన్ చేస్తే నాకు పెద్ద జాలి. మా సిస్టర్స్ ఇద్దరు పంపించినాం ఇల్లు గడగరిపోయారు. ఇల్లు గిల్లు అంత గడిగి వాళ్ళు చేసి వచ్చినారు. తర్వాత మరి ఏదైనా చేసుకోవడానికి తినేదానికి ఏమైనా డబ్బులు ఉన్నాయా అడగమ్మా అంటే ఎవరు ఇలా చిన్న బావి ఇలా పెద్ద బావి ఇలా యా బావి ఇలా సచినాడే అన్నదమ్ములు. తర్వాత చూస్తే కొద్దిగా మనం నా దగ్గర ఉండేది నేను ఇచ్చినాను. మరుసటి వారము ఇంకా అవన్నీ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత వచ్చేసి నా కుటుంబం. అలాగనే మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా ఒకరు భారములో ఒకరు భరించాలి. అది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. కాబట్టి ఇక్కడ నిజమైన ప్రేమ చూపించినాడు ఎవరు? యోనాతాను. హృదయం కలిసిపోవడం అంటే అదే. హృదయం కలిసిపోయేదంటే కొంతమంది ఏమంటారు మనం దావీదు యోనాతాన్లో కూడా అంటారు. నెలగూడు ఉండరు వాళ్ళు కదా. ఏమన్నా మన ఇద్దరం దావీదు యోనాతాన్లు అక్కడే ఉన్నా అంటారు. వాళ్ళే కొట్లాడతారు. ఫస్ట్ పెట్టేదంతా వాళ్ళే. ఇద్దరు మాట్లాడేది పక్కన వాళ్ళకి చెప్పుకునేది ఏం మాట్లాడేది. కాబట్టి స్వభావం మారదు. తర్వాత చూస్తే కొలసి పత్రిక 3వ అధ్యాయం 13-14 చదవండి. ఇంకా ఏం చేసుకోవాలో చూడండి అక్కడ చెప్పాడు. చదవండి. ఎవడైనాను తనకు హాని చేసినని ఒకరినొకడు సహించుచు ఒకరినొకరు. ఇది ప్రేమ. ఈ ప్రేమలో ఉన్నటువంటి సత్యం ఏంటంటే ఆ మాట మాట్లాడుతున్నాడు. అందుకనే దేవుని బిడ్డలారా 14వ వచనం 15వ వచనంలో వీటిపైన సంపూర్ణతను కదా సంపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకున్నాడు. క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయంలో ఏలనీయుడి. ఇందుకొరకే మీరు ఒక్క శరీరముగా పిలువబడితిరి. తర్వాత ఒక మాట అన్నాడు చూడండి, ఒకరికొకరు సహించుకోవాలంట. ఒకరికొకరు సహించుకోవాలా, ఒకరికొకరు క్షమించుకోవాలా. అదే క్రీస్తు ప్రేమ. అప్పటికప్పుడు అరిసినా కూడా మరలా ప్రైజలాడ చెప్పుకోవాలా. అప్పటికప్పుడే ఒకరికొకరు సహించుకుంటూ వెళ్ళాలి. కాబట్టి ఈ విషయంలో కూడా మనము నమ్మకంగా క్షమించే విషయంలో ఉండాలి. తర్వాత రోమపత్రికలో చూడండి 3 తలంపులు అన్నాం కదా. రోమపత్రిక 12వ అధ్యాయం 13వ వచనం. ఒకరికొకరు ఏం చేసుకోవాలో చూడండి. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు ఏమి ఇవ్వాలంట? శ్రద్ధగా కదా. ఏమి ఇవ్వాలా? పరిశుద్ధుల యొక్క అవసరములలో పాలు పొందాలి. పరిశుద్ధుల యొక్క అవసరములలో మనం పాలు పొందితే శ్రద్ధగా ఏం చేస్తామంట? ఆతిథ్యం. మన శక్తి కొలది, దేవుడు మనకిచ్చిన కొలది మనం చేయగలిగినంత వరకన్నా మనం చేయాలా, చేజాపాల. పరిశుద్ధులు. మీకు ఇప్పుడు ఈ పులిపీఠం మీద నుండి చెప్తున్నాను. పులివెందుల్లో ఓబుల్ రెడ్డి అని ఉన్నాడు. ఎవరైనా చూసినారా? సంఘ పెద్ద రాకు ప్రార్థనా మందిరంలో ఓబుల్ రెడ్డి అని ఉన్నాడు. ఆయన తెలుసక్క. ఆయన సాక్ష్యం ఏంటంటే ఎవరైనా ఒక బిలీవర్ మందిరానికి రాకపోతే ఫస్ట్ వారం గమనిస్తాడు ఆయన, 2వ వారం గమనిస్తాడు, 3వ వారం సేవకునికి చెప్పిపోతాడు పలానా ఇంటికాడికి పోతానన్నా అని. పోయి వాళ్ళ ఇంట్లో కూర్చుంటాడు. పోయి కూర్చొని వాళ్ళు ఎవరైనా కానీ నెంబర్ ఎన్నాను కానీ పోయి కూర్చొని ఏం మా మందిరానికి రాలేదు వారం అంటే అన్న రాలేదు. రెడ్డి గిడ్డ అన్ననేడు ఆయన. అన్న రాలేదన్నా. ఏమ్మా అంటే కూలి పని చేసుకుని కొంచెం అప్పు ఉందన్న, దాని కొరకు ఈరోజే పని దొరికింది పోయినామంట. ఇంట్లో చూస్తాడు ఏమైనా కారం డబ్బాలు కారం ఉన్నాయా బ్యాలు ఉన్నాయా అన్నీ చూసి ఏం చేస్తాడంటే వాళ్ళకు అవసరమైనవన్నీ కొని వాళ్ళ అప్పు ఒక 10,000 ఒక 60,000 వరకు ఉన్నా కూడా కడతాడు ఆయన. ఎందుకు అట్లా చేస్తున్నాడు? ఎలాగైనా క్రీస్తు ప్రేమలో నిలబడాలి, తప్పిపోకూడదు. కాబట్టి పరిశుద్ధుల యొక్క అవసరములలో నేను పాలివాసు. మొన్నటి దాకా కూడా ఆయన రాచరణలో సేవకుడైనటువంటి నాకు హెల్ప్ చేసుకుంటూ వచ్చినాడు. దేవుడు ఒక ద్వారం మూయబడితే ఇంకొక ద్వారం తెరుస్తూనే ఉంటాడు నా విషయంలో. మరి ఎక్కడో పులివిందల, ఎక్కడో రాచర్ల. ఒకసారి
పెళ్లిలో పాట పాడమన్నారు, అవకాశం ఇచ్చింటే పాడమన్నాను. ఆ రోజు నుండి ఆయన నన్ను వెంబడిస్తూ వచ్చినాడు. చాలా విషయాలు ఆత్మీయంగా పంచుకుంటుంటాడు, చాలాసేపు మాట్లాడతాడు. ఇప్పుడు సుమారుగా 2 సంవత్సరాలైంది, ఏ విషయం కూడా ఆయనకి చెప్పడంలే. మన కుటుంబ విషయాలు కానీ ఆర్థిక విషయాలు కానీ ఏది చెప్పడంలే. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే పరిశుద్ధుల యొక్క అవసరాలలో మనం ఆతిథ్యం అనేటువంటిది ప్రధానమైనది, నిజమైన ప్రేమ. కాబట్టి మాదిరికరమైనటువంటి ప్రేమ చూపించాడు. తర్వాత చూస్తే దేవుని వాక్యంలో 3వదిగా రండి, యోనాతాను ఎలాంటి వాడు అంటే 18వ అధ్యాయము మొదటి వచనం చదవండి. 18వ అధ్యాయము మొదటి వచనం. అతన్ని ప్రేమించాను. ఎట్లా ప్రేమించాడంట? ఇక్కడ చూస్తే స్వార్థము లేని ప్రేమతో ప్రేమించాడు. ఆయన ప్రేమలో ఏమి లేదు, స్వార్థమే లేదు. తెలుసు ఆయనకి దావీదు వస్తాడు, మా నాయన సింహాసనం మీదకి వస్తాడు, నా సింహాసనం ఇంకా ఉండదని తెలిసినప్పటికీ ఏం చేసినాడంట? ప్రేమించినాడు. మనమైతే ఒక కంట కనిపెట్టుకొని ఉంటాం ముందు కదా. కొంచెం లైవ్ కొంచెం కట్ చేయి. లేకుండా ప్రేమించినాడు. బెన్యామీనులో ఆ మంచి లక్షణాలు దేవుడు చూసే భుజముల మీదకి ఎత్తుకున్నాడు. అందుకనే మనం కూడా ఎట్లా ప్రేమించాలా చూడండి. మనం ప్రేమించేదానికి దేవుడు హెచ్చరికలు చెప్పాడు. 2 మాటలు చూద్దాం. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 4 నుండి 7 వరకు. ఇప్పుడు లైవ్ పెట్టాయా? ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును. ఎప్పుడు కూడా ప్రేమ చేసే పని ఏం చెప్పండి? ప్రేమ చేసే పని ఏమిటంట? ఎప్పుడు సహిస్తూనే ఉంటుందంట. ఎప్పటి వరకు సహించాలి ప్రభు అంటే సత్యంత వరకు సహించాలి. కొంతమందిని ఎన్ని రోజులు అంటన్నా అంటే ఎన్ని రోజులు అంటే నువ్వు సత్యంత వరకు తప్పదు. ఇంక వాళ్ళు మారరు, మనం వాళ్ళని అక్కడ కాలేము, వాళ్ళతో రాజీ పడలేము. చాలామంది తీర్మానాలు చేసుకుంటారు, ఇక్కడ నుండి బాగుంటాను, అట్టుంటాను, ఇట్టుంటాను కదా. వాళ్ళని చూసినప్పుడు సహించాలి. ప్రేమ సహించును, ఓర్చుకుంటుంది. తర్వాత ప్రేమ మత్సరపడదు. మరల మొదటి 4వ వచనంలోనే ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ ఏం చేయదంట? మత్సరపడదు. సహిస్తుంది అంటే మత్సరపడదు అంటే అర్థమేమి మనకు తెలుసు కదా.
చెడ్డ తలంపులు అంటే మనిషి ఎదురుగా ఒక మాట మాట్లాడి మనిషి పోయిన తర్వాత ఇంకో మాట మాట్లాడి మచ్చరపడదు. తర్వాత డంబముగా ప్రవర్తించదంట. తర్వాత అది ఉప్పొంగదు. ఈ లోకంలో అతిశయము అనే డంబాన్ని ప్రేమించదు. తర్వాత ఏమంట ఉప్పొంగదంట. తర్వాత అది ఎటుబడితే అట్ట ఎవరిని ఎట్లా పడితే అట్ట మాట్లాడేది అట్లా ఉండదంట. ఒక క్రమబద్ధమైనటువంటి జీవితం ఉంటుందంట ప్రేమ గల వ్యక్తికి, ఖండితంగా ఉంటాడంట. తర్వాత సొంత ఆలోచన ప్రకారం పోడంట. త్వరగా కోపపడదంట. కోపం వస్తే ఎవరు తట్టుకోలేరు, అట్లుంటుంది. అందుకనే నిస్వార్థమైనటువంటి స్వార్థము లేని ప్రేమ. కాబట్టి మనం కూడా అట్లా ప్రేమించాలి. దేవుడు కూడా అట్లనే ప్రేమించినాడు. ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు తన కుమారుడిని బలి చేసినాడని ఉంది కదా. మొదటి యోహాను పత్రిక 3:18 చదవండి ఆ మాట. మొదటి యోహాను పత్రిక చివరికి ముగిస్తానుగా, త్వరగా చదవాలి. మొదటి యోహాను పత్రిక 3:18 లేదా 3:18. చిన్నపిల్లలారా కాక క్రియతోనూ సత్యముతోనూ మనము ప్రేమించాలి. తర్వాత ఇంకా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే యోహాను సువార్త 15:13 ఇక ముందు మీరు నాకు శిష్యులు కాదు, ఎవరు మీరు? స్నేహితులు. ఏమన్నాడు? ఆడ మూల్యమైన మాట అన్నాడు చూడండి. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడు లేడంట. లోకంలో అందరూ స్నేహితులు పెళ్ళైనంత వరకే. పెళ్ళి అయిపోయిన తర్వాత స్నేహితులంతా పక్కకు పోతారు, భార్య భర్తలే స్నేహితులు అంతే. కానీ ఈ స్నేహితులు అట్లా కాదు కదా. మరణము మన కొరకు ప్రాణం పెట్టినంతగా ప్రేమించినాడు. తన కలవరి శిలువలో ప్రాణం పెట్టాడు. తర్వాత 4వ చూస్తే మొదటి సమూయేలు గ్రంథం 23:17 కష్టకాలంలో దావీదును ప్రోత్సాహపరిచాడు. కష్టకాలంలో దావీదుని ప్రోత్సాహపరిచాడు. వాగ్దానం బట్టి నువ్వు నిత్యంగా రాజు అవుతావని చెప్పాడు. చెప్పడమే కాదు, ఏం చేసినాడు? తన వస్త్రాన్ని తీసుకొని ఆయనకి ఇచ్చాడు, దుప్పటి తీసుకొని ఆయనకి ఇచ్చాడు, కత్తి తీసుకొని ఆయనకి ఇచ్చేమన్నాడు తెలుసా? నీవే నాకు రాజు. మనం అట్లా ఒకరికొకరు గొప్పగా అనుకుంటామా? ఒకరికొకరు గొప్పగా ఎంచుకున్నాడు ఆయన. మనం కూడా లోకంలో ఉన్నాం కాబట్టి ఒకరికొకరు యోగ్యులంగా ఎంచుకోవాలి. ఫిలిప్పీ పత్రిక ప్రకారం 2:3 ప్రకారం ఒకరికొకరు యోగ్యులుగా ఎంచుకోవాలి. కనుక దేవుడి మాటలు దీవించునుగాక. మనం అలాగుండాలా, బెన్యామీనుల వలె ప్రభువుకి ఇష్టంగా జీవించాలా. దేవుడి ఈ మాటలను దీవించునుగాక.